సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉత్తమ నటుడి విభాగంలో నంది అవార్డుని అందించిన చిత్రాల్లో నిజం ఒకటి. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రక్షిత కథానాయికగా నటించగా గోపీచంద్ రాశి నెగటివ్ రోల్స్లో ఆకట్టుకున్నారు. తాళ్ళూరి రామేశ్వరి, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో అలరించారు. ఆర్పి పట్నాయక్ స్వరాలు సమకూర్చిన నిజం సినిమా 2003 మే 23న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం నిజం సినిమా ఎక్కడెక్కడ అర్ధ శతదినోత్సవం జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం. హైదరాబాద్ దేవి 70mm, సికింద్రాబాద్ ప్రశాంత్ 70mm, దిల్సుఖ్ నగర్ కోనార్క్ 70mm, వరంగల్ జెమినీ 70mm, కరీంనగర్ శ్రీనివాస 70mm, ఖమ్మం శ్రీనివాస 70mm, నిజామాబాద్ నటరాజ్ 70mm, కామారెడ్డి శాంతి 70mm, గుంటూరు లిబర్టీ, తెనాలి లక్ష్మి, ఒంగోలు గోపి, నర్సరావుపేట కృష్ణ చిత్రాలయ, చిలకలూరుపేట రామకృష్ణ, చీరాల గోపాలకృష్ణ, విజయవాడ రాజ్, బందర్ వెంకటేశ్వర, గుడివాడ బాలాజీ, ఉయ్యూరు శాంతి, నెల్లూరు మాధవ్, వెంకటగిరి జ్యోతిమహల్, రాజమండ్రి రంభ, కాకినాడ స్వప్న, అమలాపురం వెంకట్రామ, రావులపాలెం పద్మశ్రీ, ద్రాక్షారామం లక్ష్మి, తాటిపాక వెంకటేశ్వర, జంగారెడ్డిగూడెం శ్రీనివాస, ఏలూరు మినీ అంబిక, భీమవరం విజయలక్ష్మి, తణుకు వెంకటకృష్ణ, తాడేపల్లిగూడెం కృష్ణ బాలాజీ, నిడదవోలు శ్రీ మల్లేశ్వరి, వైజాగ్ జగదాంబ, గాజువాక మోహిని, విజయనగరం లక్ష్మి, శ్రీకాకుళం కళ్యాణి, నర్సీపట్నం బంగార్రాజు, తిరుపతి తేజ, అనంతపురం వెంకటేశ్వర, చిత్తూరు శ్రీనివాస, మదనపల్లి రవి, బళ్ళారి రాయల్, కడప పెద్దన్నయ్య, కర్నూలు ఆనంద్, పలమనేరు పద్మశ్రీ, రాయదుర్గం అజీజియా, బెంగళూరు త్రిభువన్, యలహంక ప్రకాష్, పర్లాకిమిడి నటరాజ్, ఆదోని ద్వారకాశ్రీ, పుత్తూరు విష్ణుమహల్. 50వ రోజు నాటికి అర్ధశత దినోత్సవానికి అతి చేరువలో ఉన్న మరికొన్ని కేంద్రాలు: కొత్తగూడెం పూర్ణ, బోధన్ వెంకటేశ్వర, అచ్చంపేట సత్యలక్ష్మి, కోరుట్ల కిన్నెర, కొత్తకోట లక్ష్మి, మధిర లక్ష్మి శ్రీనివాస, సంగారెడ్డి నటరాజ్, హుజూర్నగర్ శ్రీనివాస, జడ్చర్ల శ్రీనివాస, పెద్దపల్లి సంగీత్, మణుగూరు సీతారామ, కొల్హాపూర్ సత్యసాయి, భద్రాచలం ఉదయ్ భాస్కర్, శంషాబాద్ గణేష్, సోంపేట శ్రీనివాస, ఇబ్రహీంపట్నం స్వర్ణ డీలక్స్, బెల్లంపల్లి బాలాజీ, ఖాజీపేట భవానీ, బాపట్ల అన్నపూర్ణ, గంగావతి చంద్రహాస్, మెదక్ మయూరి, అశ్వారావుపేట వెంకటదుర్గ మరియు కర్ణాటక 16 కేంద్రాలు, ఓవర్సీస్ 11 కేంద్రాలు. డియర్ వ్యూవర్స్, అప్పట్లో నిజం సినిమాని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.